నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ఆత్రేయపురంలో తాడిపూడి లొల్ల లాకుల వద్ద సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో జనవరి 11వ తేదీన డ్రాగన్ పడవల పోటీలు, ఈతల పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అంచనాలను మించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఏర్పాట్లను సమీక్షించారు. కేరళ తరహా అందాలు ప్రతిబింబించే కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకువెళ్లడం, డ్రాగన్ పడవల పోటీలు, ఈతల పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురంలో జరిగిన పోటీలకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత ఏడాది కన్నా పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆత్రేయపురంలో తాడిపూడి లొల్లలాకుల వద్ద సర్దార్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. గోదావరి, వశిష్ఠ నదుల మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం పరంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నామన్నారు. మహిళలు, పిల్లలు అందరూ పాల్గొనేలా ఆత్రేయపురం ఉత్సవంలా జరిపిస్తామన్నారు. ఆత్రేయపురం పూతరేకులు, పచ్చళ్ళు, పిచ్చికగూళ్ళు, పాలకోవా, మామిడి తాండ్రి మొదలైన స్థానిక రుచులతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. ప్రఖ్యాత కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కేంద్రంగా టెంపుల్ టూరిజం అభివృద్ధి జరుగుతుందన్నారు. అందాలు కనువిందు చేసే ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకెళ్లడం కోసం, కేరళ తరహా అందాలు కోనసీమలో కూడా ఉన్నాయని చాటి చెప్పడం కోసం ఈ ఆత్రేయపురం ప్రాంతంలో లొల్లలాకుల వద్ద తాడిపూడి బ్రిడ్జి నుంచి గత సంవత్సరం డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించాం. కోనసీమలో పడవల పోటీలు ఈ విధంగా జరుగుతాయా, కేరళలో ఇక్కడ అందాలు ఉన్నాయా అని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతానికి గత సంవత్సరం జరిగిన పోటీలు గుర్తింపు తీసుకొచ్చాయి, కీర్తిని మిగిల్చాయి. ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం అంతకు మించిన పెద్ద అంచనాలతో చాలా భారీగా ఈనాడు డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించడానికి, ఈత పోటీలు నిర్వహించడానికి, అదేవిధంగా ఒక ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడానికి ఈ ప్రాంతంలో పేరున్నటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి ప్రసిద్ధి పొందిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. వారితో పాటు సాంప్రదాయ రుచులైనటువంటి, సాంప్రదాయ వంటకాలైనటువంటి ఆత్రేయపురం పూతరేకులు, మామిడి తాండ్ర, పచ్చళ్ళు, లేదా మన పాలకోవా, పిచ్చుగోళ్ళు, కాజాలు వంటివన్నీ కూడా ఈ కోనసీమ ప్రాంతంలో ప్రసిద్ధి. అటువంటి ఫుడ్ ఫెస్టివల్ ఒకటి ఏర్పాటు చేయడం, దాంతోపాటు డ్వాక్రా ఉత్పత్తులు ఒక ఎగ్జిబిషన్ కమ్ సేల్గా ఏర్పాటు చేయడం, మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ పాలు పంచుకునేలాగా ఒక ఆత్రేయపురం ఉత్సవం మాదిరిగా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదభరిత కార్యక్రమాలు, సాయంత్రం వేళల్లో కాలేజీ గ్రౌండ్లో సినీ ఆర్కెస్ట్రాలు, బ్యాండులు పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం, ఒక ఉత్సవం మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందడం కోసం టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీవనోపాధి కలిగే విధంగా ఆధ్యాత్మిక టూరిజం కింద వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇక్కడ బోట్ రైడ్లు లేదా బైక్ రైడ్లు, వాటర్ స్పోర్ట్స్ కింద నిర్వహించడం కోసం ఈ ప్రాంతం గుర్తింపు వచ్చే విధంగా, పర్యాటకులను ఆకర్షించే విధంగా భవిష్యత్తులో ఒక రిసార్ట్స్ కింద ఒక పెద్ద ఎత్తున ఈ ప్రాంతం టూరిస్టులకు ఒక నిలయంగా మారే విధంగా తయారు చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టాం. రాజమండ్రి వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రజా మోహన శతకం ఆవిష్కరణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం క్షేత్రపాలక రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో తెలుగు సాహితీ సభ జరిగింది. వెంకట రమణకుమార్ బృందావనం వారు రచించిన ప్రజామోహన శతకము స్వామివారి సన్నిధిలో ఆవిష్కరించబడి స్వామివారికి సమర్పించబడినది. ఈ కార్యక్రమంలో తటవర్తి గురుకుల వ్యవస్థాపకులు తటవర్తి కళ్యాణ చక్రవర్తి హాజరయ్యారు. తటవర్తి గురుకులం ద్వారా పద్య విద్యను నేర్పి 100 శతకములు రచించాలనే సంకల్పంలో భాగంగా ఈ ప్రజామోహన శతకం 22వ ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కుమారి కావ్యశ్రీకి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందజేశారు. తటవర్తి గురుకులం ద్వారా జరుగుతున్న సమాజహిత కార్యక్రమాల గురించి అవధాని కళ్యాణి వివరించారు. శతకకర్త కృషిని పలువురు వక్తలు అభినందించారు. అదే వెతుక్కుంటూ వచ్చాను కాబట్టి పరీక్షితులయ్యాను. నేను పరీక్ష చేసుకుంటూ వచ్చాను, నిరంతరంగా పరీక్షలకు
గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఆ మహాపురుషుడు కృష్ణ భగవానుడు. అంటే కృష్ణ భగవానుడు గురించి నాకు తెలియజెప్పమని శుభయోగేంద్రుల్ని అడగగా మొత్తం కృష్ణ భగవానుడు రావడానికి కారణమైన విష్ణుమూర్తి అవతారాలన్నింటినీ తెలియజేస్తూ క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని క్రిస్మస్ కార్నివాల్లో భాగంగా రాజమహేంద్రవరం శుభమస్తు షాపింగ్ మాల్లో వస్త్రాలను కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు ఎలక్ట్రిక్ స్కూటర్ను బహుమతిగా అందజేశారు. శుభమస్తు షాపింగ్ మాల్ 20వ లక్కీ డ్రాలో కడపకు చెందిన వెంకటేష్ విజేతగా నిలిచారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్రా తీశారు. విజేతగా స్కూటర్ను గెలుపొందిన వెంకటేష్కు ఫోన్ ద్వారా అభినందనలు తెలియజేశారు. పేరెన్నిగన్న బట్టల వ్యాపారంలో సంక్రాంతి సందర్భంగా కొనుగోలుదారులకు వివిధ రూపాల్లో వారికి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించిన సందర్భంలో ఈరోజు రాజమండ్రిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్టమర్స్ని అందరినీ కలిపి ఒక డ్రా తీయడం జరిగింది. ఏ విధమైనటువంటి లోపాలు లేనటువంటి డ్రా ఇది. ఈ డ్రాలో 1 నుంచి 9 వరకు నెంబర్లు వేసి దాన్ని ఆధారంగా 4 సందర్భాల్లో కూపన్స్ తీయడం జరిగింది. దాని ద్వారా టోటల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ రోజున ప్రైజ్ ప్రకటించడం జరిగింది. ఇది చాలా యథార్థమైనటువంటి డ్రాగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. రాజమండ్రి ఆర్యాపురంలో వంగవీటి మోహన్ రంగారావు 37వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఏజెన్సీ టైగర్ కీర్తిశేషులు ముత్యాల రాయుడు మిత్రమండలి, మేడా మహామిత్రమండలి, ముత్యాల రాయుడు మిత్రమండలి వాట్సాప్ గ్రూపుల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభకు న్యాయవాది సుంకర వెంకట భాస్కర్ రంగారావు అధ్యక్షత వహించగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ విశిష్ట అతిథిగాను, రాజమహేంద్రవరం సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ముఖ్య అతిథిగాను హాజరై మాట్లాడారు. జనసేన పార్టీ సీనియర్ నేత గంధం కృష్ణ, పీసీసీ ఉపాధ్యక్షులు బెజవాడ రంగారావు, కాపు నేత పల్లపోతల చంద్రశేఖరరావు, ప్రముఖ వ్యాపారవేత్త కోటిపల్లి కేశవరావు, ల్యాండ్ లార్డ్ శంకర మోహన్ రావు, న్యాయవాదులు నామల సీతారాం, పడాల్ జయరాం, తలాటం వెంకట శ్రీ పాండురంగారావు, ఎన్ ప్రసాదరావు ఇంకా పలువురు వంగవీటి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల వెంకటేశ్వరరావు, గోకవరంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దాసరి సతీష్ కుమార్, బాబు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంధం కృష్ణలు సమకూర్చిన బియ్యం బస్తాలను పేదలకు పంపిణీ చేశారు. ఆయన జీవితం నుంచి మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఆపదలో ఉన్నవారో, ఎవరైతే మనల్ని ఆశ్రయించారో వారికి కులాలు మతాలు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం చేయగలిగిన స్థాయిలో మనం సహాయం చేసినప్పుడు ఆయా వ్యక్తులు పొందే ఆనందం వారు తర్వాత రోజుల్లో కానీ తర్వాత తరాల వారికి కానీ వారు చెప్పుకునేటి ఆ ఫలానా రోజున ఫలానా శ్రీను గారు నాకు ఈ సహాయం చేశారు, లేకపోతే ఫలానా మురళి గారు ఈ సహాయం చేశారు అనేది ఉంటుంది. తెలగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. తెలగ సంక్షేమ సంఘం స్థానిక ఆఫీసులో 2026 సంవత్సరపు క్యాలెండర్ను తెలగ సంక్షేమ సంఘం అధ్యక్షులు రొక్కం వెంకటప్రసాదరావు ఆధ్వర్యంలో సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు బాణాల జగన్నాథరావు మాట్లాడుతూ ఎంతో ఘనచరిత్ర కలిగిన సంఘం యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. సంఘీయునిగా ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. పూర్వపు అధ్యక్షులు కటిక కుమారస్వామి మాట్లాడుతూ మా సంఘం, మా కుటుంబ సభ్యులు అందరూ ఐక్యతతో ప్రతి కార్యక్రమాన్ని కలిసికట్టుగా పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు నాళ్ల సుదర్శనరావు, గొంటు గోవిందం, సంఘం ప్రధాన కార్యదర్శి ఎర్నాగుల ఆదిబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి సవ్వాన వెంకటరమణ, సిరిగిరి వెంకట్రావు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 20 సంవత్సరాలుగా అంటే 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా క్రమం తప్పకుండా
ఈ తెలగ సంక్షేమ సంఘం క్యాలెండరు మనం ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ 20 సంవత్సరాలుగా మా యొక్క సంఘం రాజమండ్రి తెలగ సంక్షేమ సంఘం ఐక్యంగా ఉండి అందరూ ఏకదాటిపై ఉంటూ చాలా సక్రమంగా ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా ఎవరు ఏ కార్యవర్గం ఉన్నా సరే అంతా సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. వీలైనంత వరకు ఈ క్యాలెండర్ని వారి అవసరాలకు అనుగుణంగా చక్కగా కూర్పు చేయడం జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా సరే ఈ క్యాలెండర్ ద్వారా వారి అవసరాలను నివృత్తి చేసుకోవడానికి తగు విధానంలో కూర్పు చేయడం జరిగిందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి మా యొక్క ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి మా వాళ్ళే అందరూ కూడా సహకరించి యాడ్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వారే ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు కానీ లేదా క్యాలెండరు ముద్రణకు కానీ చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రాజమండ్రి కాకుండా ఆంధ్రప్రదేశ్ నలుమూలల అలాగే దేశం నలుమూలల ఇంకా చెప్పాలంటే అమెరికా వరకు కూడా ఈ క్యాలెండర్ మా వాళ్ళు ఉన్న దగ్గర ప్రతి దగ్గరికి వెళ్తుందండి. ఇందులో మా వాళ్ళు వ్యాపార నిమిత్తం వాళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పి యాడ్స్ ఇస్తారు. వాళ్ళ సహాయ సహకారాలతోనే ఈ క్యాలెండర్ ముద్రణ అనేది జరుగుతుంది, ఇందాక జగన్ గారు చెప్పినట్టు. సో మా ఈ ఐక్యత ఇలానే వర్ధిల్లాలి, ఇలానే మేము బీహార్లో రైలు ప్రమాదం జరిగింది. టెల్వా బజార్ హాల్ట్ వద్ద ఘటనలో బోగీలు వంతెనపై నుంచి కిందకు పడ్డాయి. సిమెంట్ లోడ్తో అసాన్సోల్ నుంచి సీతామఢీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 400 మీటర్ల ముందుకు వెళ్లి రైలు ఇంజిన్ ఆగింది. బీహార్లో రైలు ప్రమాదం సంభవించింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి కింద పడింది. వంతెన పైనుంచి 8 గూడ్స్ వ్యాగన్లు కింద పడ్డాయి. శనివారం అర్ధరాత్రి లహబాన్ సిమాల్తలా స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. అసాన్సోల్ నుంచి సీతామఢీ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ ప్రకటించారు. సహాయక చర్యలు పూర్తయిన వెంటనే ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని చెప్పారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.